దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. గుంటూరులోని లాంలో ఓ స్థిరాస్తి సంస్థ నూతన వెంచర్లో రతన్ టాటా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని గొప్ప మానవతావాది అన్నారు. విద్య, వైద్య రంగాలలో ఆయన చేసిన సేవలు నిరుపమానమని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని 4 ఏళ్ల క్రితమే ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ గుర్తు చేశారు. అవార్డు ఇచ్చినా లేకున్నా ఆయన భారతీయుల హృదయాలలో రత్నమేనని కొనియాడారు. ఈరోజు గుంటూరు సమీపాన లోటస్ ఇన్ఫ్రా వాళ్ళ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ప్రాంగణంలో రతన్ టాటా గారు మానవతావాది అయిన రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ వాళ్ళు తలపెట్టడం, అందులో నేను పాల్గొనగలగటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో లబ్ధి కోసం ఎవరొకరు ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఒక గొప్ప మానవతావాదిని మనం గౌరవించాలి అనే ఏకైక లక్ష్యంతో విగ్రహావిష్కరణ చేపట్టడం ఎంతో సంతోషకరమైన అంశం. రతన్ టాటా గారు లాంటి గొప్ప వ్యక్తి, పద్మ విభూషణ్ ఆయన్ని భారతరత్నతో గౌరవించాలి. అది అవార్డుకే గౌరవం తెస్తుంది. ఖచ్చితంగా రతన్ టాటా గారికి అవార్డు ఇస్తాయని చెప్పి గతంలో నేను విజ్ఞప్తి చేశాను, ఎంపీగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు తిరిగి దేశ ప్రజలందరూ కూడా మొన్న ఆయన పరమపదించిన రోజు ఆయనకి సరైన గౌరవం భారతరత్నతో గౌరవించాలి అని చెప్పి అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన భారతరత్నగా ఆల్రెడీ ఉన్నారు, కానీ శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఆయన్ని ఈ అవార్డుతో తనను తాను గౌరవించుకుంటుందని చెప్పి ఆశిస్తూ ఇలాంటి మానవతావాది విగ్రహావిష్కరణ ఎవరెవరికో మనం తెగ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. ఆంధ్రులు ఇటువంటి మానవతావాదులను కూడా ఆదరిస్తారు, ఆరాధిస్తారు అనే నమ్మకం ఇప్పుడిప్పుడు కలుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి విగ్రహం నేను నా నియోజకవర్గంలో 4 నెలల క్రితం ఆవిష్కరించడం జరిగింది. మరి సడన్గా నాకు ఎప్పుడైతే 1 నెల క్రితం ఈ యాజమాన్యం చెప్పారో ఎంతో సంతోషం వేసింది నాకు. రాబోయే రోజుల్లో మరి ఇటువంటి పవిత్రమైన మనసుతో ఒక కులానికి సంబంధం లేదు, ఒక ప్రాంతానికి సంబంధం లేదు, ఒక మత విశ్వాసానికి సంబంధం లేదు, అటువంటి సంబంధాలు ఏమీ లేకుండా కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా మరి చేసిన ఈ ఏర్పాటు ఎంతోమందికి రాబోయే రోజుల్లో స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, చూపడిన ప్రభావతి గారు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయానని చెప్పారు. అదేవిధంగా ఆమెకి గాయాలు ఎలా ఉంటాయో తెలియదు, ఆమె ఒక గైనకాలజిస్ట్ అని చెప్పి చెప్పుకుంటవచ్చు. దీనికి మీరే ఉంటారు ఏమంటారంటే, మరి వారికి జ్ఞాపక శక్తి ప్రసాదించాలని మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కోరుకున్నాను. జ్ఞాపక శక్తి తిరిగి రావాలి అంటే ఆవిడ మరి ఆ టెంపరీ ప్రొటెక్షన్ రద్దు అయితే ఆటోమేటిక్గా మరుక్షణమే, చాలా సినిమాల్లో చూసుంటారు కదా, నాగేశ్వరరావుకి దెబ్బ తగిలితే మర్చిపోతాడు, మళ్ళీ దెబ్బ తగిలితే గుర్తొస్తుంది. అలాగా ఆ ప్రొటెక్షన్ రద్దు అయితే వెంటనే ప్రభావితం మామూలు మనిషి అవుతుంది. మరి దానికోసం వెయిట్ చేసి చూస్తున్నాం. మన న్యాయవాదులు వెళ్ళినందువల్ల 24కు వాయిదా పడింది. బహుశా 24వ తారీఖు ఆవిడ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుందని నేను పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నాను.